ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియాలో ఇప్పుడు హౌతీ రెబల్స్ వలన చిక్కులు వస్తున్నాయి. రెడ్ సీ నుండి వెళ్లే నౌకలను దాడులు చేయడం గానీ, హైజాక్ చేయడం గానీ చేస్తూ దాడులను అడ్డుకోవడానికి వచ్చిన అమెరికన్ వార్షిప్స్ ని సైతం ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఎర్ర సముద్రంలో టర్కీ నుంచి భారత్కు బయలుదేరిన కార్గో నౌకను ఆదివారం హైజాక్ చేశారని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ నౌకను తామే స్వాధీనం చేసుకున్నామని యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇజ్రాయెల్లో హమాస్ మరణకాండ సహా గాజాపై భీకర దాడుల్లో ఇప్పటి వరకు 14,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్కు చెందిన 25 మంది సిబ్బందితో టర్కీ నుంచి భారత్కి వస్తున్న కార్గో నౌక గెలాక్సీ లీడర్ హైజాక్కు గురైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అందులో ఇజ్రాయెల్, భారత్కు చెందిన పౌరులు ఎవరూ లేరని వెల్లడించింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని కార్యాలయం ఇరానియన్ తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసే విద్రోహ చర్యగా దుయ్యబడింది. అయితే ఈ నౌక బ్రిటన్ కంపెనీ యాజమాన్యంలోనిదని, జపాన్ నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్లో అత్యంత సంపన్నుడైన అబ్రహం రామీకు చెందిన రేకార్ క్యారియర్స్ అనే సంస్థ ఈ నౌక యజమానిగా పబ్లిక్ డొమైన్లో ఉంది. నౌక హైజాక్ విషయంపై అబ్రహం రామీను సంప్రదించగా తనకు విషయం తెలిసిందని, వివరాలు అందకుండా స్పందించలేదని చెప్పారు. నౌకను యెమెన్ తీరానికి తరలించినట్టు ప్రకటించిన రెబల్స్ ఇజ్రాయెల్ లేదా దాని మద్దతుదారులకు చెందిన ఓడలు తిరుగుబాటు దళాలకు చట్టబద్ధమైన లక్ష్యంగా ఉంటాయని హెచ్చరించారు. హమాస్పై సైనిక ఆపరేషన్ ముగిసే వరకు హౌతీలు ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటారని వారి ప్రతినిధి ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ నివేదిక పేర్కొంది. అలాంటి నౌకల్లో పనిచేసే పౌరులను ఉపసంహరించుకోవాలని ఇతర దేశాలకు కూడా పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలని రెడ్ సీలోకి పంపింది. ఈ రెడ్ సీ గుండా ప్రయాణిస్తున్న యూనిటీ ఎక్స్ప్లోరర్ ఒక నౌకపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. యెమెన్లోని హౌతీలు అయితే అమెరికా యుఎస్ఎస్ కార్నే ఈ మిసైల్ని గాల్లోనే పేల్చేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత యూనిటీ ఎక్స్ప్లోరర్ను మరో క్షిపణి ఢీకొట్టింది. ఆ నౌక నుండి డిస్ట్రెస్ కాల్ రావడంతో దానికి ప్రతిస్పందిస్తూ కార్ని మరొక ఇన్కమింగ్ డ్రోన్ను కూల్చివేసింది. మరో 2 వాణిజ్య నౌకలు ఇలాంటి దాడులకే గురయ్యాయి. వాటిని కాపాడే క్రమంలో యుఎస్ఎస్ కార్నే కూడా ఈ దాడులకు గురి కావాల్సి వచ్చింది. దాడులను తిప్పికొడుతూ అమెరికా హౌతీ రెబల్స్కి చెందిన 3 డ్రోన్లను, క్షిపణులను విజయవంతంగా పేల్చివేశారు. మరోవైపు సిరియాలోని అమెరికా సైనిక స్థావరం కరాబ్ అల్జీర్పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్కు అండగా ఉన్నందున అమెరికా ఈ దాడులకు గురి కావాల్సి వస్తుంది. రాను రాను ఇది మిడిల్ ఈస్ట్లో ఒక యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.